అనుబంధాలు కథానిక వింటారు. రచన శ్రీమతి గద్దాడ కస్తూరి ప్రసాద్. పఠనం శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు. చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఎలా ఉన్నావు డియర్? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఆ వెళ్ళిపోవడం నీకు సమంజసం, నాకు అసమంజసం. మనుషుల మనస్తత్వాన్ని అంతే కదా. ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఎవరిది వారికే న్యాయం. ఏదేమైనా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా బూసిపోయింది, అంతా శూన్యంగా ఉంది. ఇంట్లో పిన్ డ్రాప్ సైలెన్స్లో అమ్మ దొక్కు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అది నాకు కాలింగ్ బెల్లా అనిపించి ఇంట్లో అమ్మ ఉందని గుర్తొచ్చి వెళ్ళి పలకరిస్తూ ఉంటారు. నీ ఉన్నప్పటి రోజుల్లో 2 సార్లు తప్పించి అమ్మని నేను పలకరించేవాడిని కాదు. అప్పుడప్పుడు పని మనిషి నువ్వు అమ్మను చూసుకునేవారు. ఇప్పుడు ఆ బాధ్యత నాపై పడింది. ఆ విషయంలో నాకు బాధ ఏం లేదు. ఆమె నా కన్న తల్లి. ఆమె పడగలేడా అడ్డుగోడా అని నువ్వు అనుకుంటున్నావు. ఎండలో గొడుగు, అడుగులో అడుగు అని నేను అనుకుంటున్నాను. పిల్లలు వెళ్ళిపోయే వరకు మన మధ్య జరిగిన గొడవల్ని మనసులోనే పుండులా భరిస్తూ ఇంట్లో తిరిగావు. వాళ్ళు వెళ్ళిపోగానే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయావు. ఆడపిల్లని ఆడపిల్ల అనడం పూర్తిగా సబబు కాదేమోని నాకిప్పుడు అనిపిస్తుంది. నీకు అంటే కోపం, ఆ అంటే కోపం. ఆ కోపంలో నువ్వు తరచుగా మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఆడపిల్లే కాదు, ఈడపిల్ల కూడా అనిపిస్తుంది. నీ కోపం వస్తే నువ్వు వెళ్ళిపోతావు. మరి నా కోపం వస్తే నేనెక్కడికి వెళ్ళిపోవాలి? నాకు ఇదే పుట్టింది కదా. మరి నాకు పెళ్లి కాకముందు ఎవరైనా భార్యాభర్తలు విడిపోతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఒకరిని ఒకరు అర్థం చేసుకోరు? అసలు చక్కగా కూర్చొని ప్రేమగా మాట్లాడుకోవచ్చు కదా అనుకునేవాడిని. ఏదైనా అనుభవంలోనే తెలుస్తుంది. ఆ పాత భావం మరుగున పడిపోయింది. అసలు మా అమ్మని నేను ప్రేమగా చూస్తున్నానని నీకు కోపం. అమ్మ పరాయిదేం కాదు కదా, నన్ను కన్న తల్లి. నేను ఒక్కడే కొడుకుని కాబట్టి నా దగ్గరే ఉంటుంది. నాకా 2 కొడుకులు కాబట్టి నీకు ఈ సమస్య రాకపోవచ్చు. ఒక కోడలు భరించలేకపోతే 2వ కోడల దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ పాపం మా అమ్మకు అవకాశమే లేదు. ఒక్కోసారి పిల్లలు ఎక్కువైతే సమస్య. నాలాంటి వారికి ఒంటరిగా పుట్టడం సమస్య. నీకు తెలియని ఒక విషయం ఇక్కడ చెబుతున్నాను. నేను నిజంగా అంతకు ముందు మా అమ్మను అంతగా పట్టించుకునేవాడిని కాదు. నాన్నగారే చూసుకునేవారు. నాన్నగారు పోయిన తర్వాత అమ్మ పనివాళ్ళని పెట్టుకుని వారితోనే అన్ని పనులు చేయించుకునేది. నువ్వు కాపురానికి వచ్చిన తర్వాత నువ్వు నీ తల్లిదండ్రుల వద్ద చూపించే ఆపేక్ష, శ్రద్ధ, రోజు వారికి ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడగడం, అవసరమైతే అర్జెంటుగా వారి దగ్గరికి వెళ్ళిపోవడం, వారి గురించి నువ్వు పడే తపన, ఇవన్నీ నాకెంతగానో నచ్చాయి. నువ్వు ఉన్నట్లే నేనెందుకు ఉండకూడదు అని నాలో నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు దానికి సమాధానంగానే అమ్మ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టాను. దానికి నువ్వు చాలాసార్లు అడిగావు. మొదట్లో నా పొంగు వదిలేవారు కాదు, ఇప్పుడు నా మీద మోసి తీరిపోయింది, నా మీద ప్రేమ కూడా మీ అమ్మగారి మీద చూపిస్తున్నారు అని అన్నావు. కానీ అది నిజంగా నీ మీద మోసు తగ్గడం కాదు. నిన్ను చూసిన తర్వాత అమ్మ మీద బాధ్యత, ప్రేమ పెరిగాయి. ఎవరి దగ్గర నుండైనా మంచి నేర్చుకోవడంలో తప్పు లేదు కదా. నేను నా స్నేహితుల దగ్గర నుంచి ఏ చెడు అలవాట్లు నేర్చుకోలేదు. నిజంగా నాకు చెడు అలవాట్లే ఉంటే నువ్వు వాటిని బాధపడుతూ కూర్చునేదానివి. నాలో అలాంటివి లేక మా అమ్మను ప్రేమగా చూడటం నీకు చెడుగా కనిపించి నాపై వ్యతిరేక భావాన్ని నీలో పెంచేసుకోవడం. నువ్వు అలిగి వెళ్ళిపోవడంలో కారణం ఉంది, నేను ఒప్పుకుంటా. నిజమే. మరి అజయ్ అమెరికా నుండి వచ్చాడు, అన్నయ్య వచ్చాడని తమ్ముడు విజయ్ కూడా ఢిల్లీ నుంచి వచ్చాడు. వాళ్ళిద్దరినీ పలకరించి వారి దగ్గర కూర్చోకుండా మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పాలు తాగావా అని అడిగాను. లేదు అంది. పిల్లలు వచ్చారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళకు టీలు పెట్టేసరికి పాలు అయిపోయాయి అని నువ్వు చెప్పావు. అప్పటికే రాత్రి 10 అయ్యింది. నేను గబగబా బయటకు వెళ్ళి పాలు తెచ్చి కాచి అమ్మకి ఇవ్వడం నీకు నచ్చలేదు, అంతే కదా. రాత్రి పాలు తాగకపోతే అమ్మకు తెల్లవారేసరికి కడుపు పట్టేస్తుంది, దాంతో చాలా బాధపడుతుంది. ఇది నేను చాలాసార్లు గమనించాను. ఆ పాలు వేరే ఊరు వెళ్ళి తీసుకొని రావాల్సిన అవసరం ఏం లేదు కదా.
వీధి చివరే దొరుకుతాయి. అందుకే వెళ్ళి తెచ్చాను. ఆ పని నువ్వే చేసుంటే, పని మనిషితో తెప్పించి అమ్మకు పాలు ఇచ్చి ఉంటే ఆ సమస్య వచ్చేది కాదు కదా. ఈ సంఘటనతో నువ్వు చాలా బాధపడ్డావు. నాకు పిల్లల మీద, నీ మీద ప్రేమే లేదన్నావు. అది లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? కొందరు ప్రేమను బహిర్గతం చేయగలరు, కొందరు చేయలేదు. అలా చేయలేకపోవడం అది వాళ్ళ మనస్తత్వం తప్పించి లోపం ఏమీ కాదు. కోపం కాదు, నిర్లక్ష్యపు ధోరణి అసలే కాదు. ఇలా మనం దెబ్బలాడుకుంటున్నప్పుడల్లా అమ్మ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతానంటుంది. అది నేను వద్దుంటున్నానని ఈసారి వాళ్ళ అక్క కొడుకు ద్వారా ప్రయత్నం చేస్తుంది. ఆ విషయం నాకు తెలిసని అమ్మకు తెలియదు. సరే, ఇదంతా ఉంచు. నా మనసులో మాట చెబుతున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావో లేదో అది నీ ఇష్టం. పెద్దవాళ్ళు చనిపోతే బాధపడకూడదు. పైతరం తప్పకుండా ఈ లోకం నుండి తప్పుకుంటుంది. అలా చనిపోయిన వాళ్ళు పిల్లల రూపంలో బ్రతికే ఉంటారు. అందుకే మన వాళ్ళు పిల్లలకు వాళ్ళ బామ్మల, తాతల పేర్లు పెడుతూ ఉంటారు. వాళ్ళ రూపాలతో పాటు పిల్లలు వారి పోలికలు, గుణాలు కూడా పుట్టుకుపుచ్చుకుంటారని. తల్లిని బట్టి కూతురు, తండ్రిని బట్టి కొడుకు వారి వారి అలవాట్లు అలవర్చుకోవడం సహజం. అందుకే పెళ్ళిళ్ళలో అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసేవారు. ఇప్పుడు అలాంటివన్నీ లేవనుకో. ప్రేమలు, తక్కెళ్ళు, తోకాలు, డబ్బులు, లెక్కలు, తవ్వకాలు. అంటే నీకు ఇంకో విషయం చెప్తారు. పిల్లలు పెద్దలు చెప్పిన మాటలు వినరు అంటే పెద్దల చేష్టమే. నేను మా నాన్నగారిని చూసి నిన్ను ప్రేమగా చూడటం నేర్చుకున్నాను. రేపు మన సంఘపు అంచనా ప్రకారం మగవాళ్ళు భార్యల కంటే ముందు చనిపోతున్నారు. ఒకవేళ అదే జరిగి నేను నీకంటే ముందే చనిపోతే మన పిల్లలు నిన్ను నిర్లక్ష్యం చేయకూడదని తల్లిని ఎంత ప్రేమగా చూసుకోవాలో నోటితో కాకుండా చేతనతో వారికి చేసి చూపించాను. తప్పకుండా మన పిల్లలు అది నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. ఇది నీ కొరకు మాత్రమే. అమ్మ కొరకు కూడా కేవలం నీ కొరకే ఎక్కువ చేశాను. ఒక నీ రాక కోసం ఎదురు చూస్తూ. ఇంతవరకు మీరు అనుబంధాలు కథానిక విన్నారు. రచన శ్రీమతి గెద్దెడ కస్తూరి ప్రసాద్. పఠనం శ్రీ బేతారామ సూర్యప్రకాశరావు. చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నలుగురితో షేర్ చేయండి.